మా పిసిసి ప్రధాన కార్యదర్శి జ్ఞాన్ సుందర్ గారు, మా లీగల్ డిపార్ట్మెంట్ చైర్మన్ అభిలాష్ గారు, ఇరువురు కూడా ఇలా రాజ్యాంగం మనం 1949 నవంబర్ రోజున అడాప్ట్ చేసుకోవడం, 26 జనవరి 1950 రోజున పరిపూర్ణంగా అది ఆచరణలోకి రావడం అందరూ తెలిసిన విషయం. ఇవాళ ఈ పుస్తకాలు ఎందుకు బహుకరిస్తున్నారు మీకు అంటే, దేశంలో నడుస్తున్నటువంటి ప్రస్తుత పాలన చేస్తున్న వ్యక్తులు రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సన్నగిలిన వేళ వారికి అనువుగా వారి పార్టీ యొక్క సిద్ధాంతాలుకి అనువుగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని జరుగుతున్న ప్రయత్నాలు తిప్పికొట్టాల్సిన బాధ్యత ఈ దేశంలో ప్రతి పౌరుని మీద ఉంది. రాజ్యాంగం అనేది మనకు గ్రంథం, దాన్నే సమూలంగా మార్చాలనే ప్రయత్నాలు 2014 నుంచి ముమ్మరం చేశారు. ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగం పరిపూర్ణంగా అమల్లో ఉండాలి అని నమ్మే వ్యక్తుల్లో గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి భాగమైనటువంటి సోషల్ జస్టిస్ కాస్ట్ని ఇవాళ కాస్ట్ సెన్సస్ ద్వారా దేశ ప్రజలకి అందించాలనేటువంటి తాపత్రయం కూడా రాహుల్ గాంధీ గారు పడుతున్నాడు. సందర్భంలో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి కుల సెన్సస్ చేపట్టడం అనేది కూడా ఇది హర్షించదగ్గ విషయం. తెలంగాణ యావత్ దేశంలో కుల సెన్సస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బ్రాండ్ అంబాసిడర్గా మారినట్టు సందర్భం. మన వెనక వచ్చే భవిష్యత్ తరాలకి ఈ దేశంలో సుఖ సంతోషాలు ఉండాలంటే మనమందరం కూడా రాజ్యాంగ క్లాస్లో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతాను. లెటర్ కూడా రాస్తాం. ప్రతి క్లాస్లో ప్రియాంబల్ పెట్టే విధంగా రాజ్యాంగం కూడా పిల్లలు 8th క్లాస్ నుంచే రాజ్యాంగం మీద కొంత అవగాహన కలిగే విధంగా వారికి పాఠాలు ఉంటే కూడా బాగుంటుందని మేము ప్రభుత్వానికి సూచిస్తాం. థ్యాంక్ యూ. హలో, ఒక్కటి హలో 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 భయ్యా, హలో వస్తుందా అన్నా? హలో వస్తుందా అన్నా? ఒక్క నిమిషం. హలో మిత్రులారా, ఈరోజు ఏదైతే భారత రాజ్యాంగాన్ని కొంచెం పక్క జరగ హలో ఏదైతే భారత రాజ్యాంగాన్ని ఈరోజు మిత్రులకు పంపిణీ చేయడం జరిగిందో, ఇది దాదాపుగా ఒక 5 లక్షల రూపాయలు ఖరీదు చేసి తుంగతుర్తి నియోజకవర్గంలో టోటల్గా పంచిన తర్వాత గాంధీ భవన్లో ప్రెస్ మిత్రులకు ఇవ్వాలనే ఆలోచనతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1-2 మాటలు చెప్పి సెలవు తీసుకుంటా. ఇది ఈరోజు ఏదైతే రాజ్యాంగ దినోత్సవం ఉందో, ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని పంచాలని ఒక సదుద్దేశంతో గాంధీ భవన్లో ఏదైతే ఇప్పుడు సెమినార్ అక్కడ జరిగిందో, ఆ తర్వాత ఈ పంపిణీ కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, ఈ దేశం ఏదైతే రాజ్యాంగం శాసనిక, కార్యనిర్వాహక, న్యాయశాఖ ఈ 3 ఏదైతే ఉన్నాయో, చట్టాలు పార్లమెంటు శాసనసభలు చేస్తే, కార్యనిర్వాహక శాఖ ఏదైతే ఉందో అమలు చేస్తే, ఈ రెండింటిని వాచ్ డాగ్ లాగా న్యాయశాఖ పరిశీలిస్తూ ఉంటుంది. న్యాయశాఖ
లోబడే ఈ చట్టాలు జరుగుతూ ఉంటాయి. న్యాయశాఖ ఏదైతే ఉందో దాని సమీక్షలోనే ఈ చట్టాలు ప్రజాపాలనలో ప్రభుత్వ పాలన కొనసాగుతాయనే మాట చెప్తూ, ఈనాడు ఏదైతే ఉందో మోడీ గవర్నమెంటు పూర్తిగా ఈడీని, సిబిఐని, టోటల్గా రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా దుర్వినియోగపరుస్తూ ఆనాడు ఏదైతే సూరత్లో రాహుల్ గాంధీ మీద కేసు పెడితే ఆ కేసులో జడ్జిమెంట్ వచ్చిందో లేదో పైకోర్టు పోయే అవకాశం ఉన్నప్పుడు కూడా అవకాశం ఇవ్వకుండా వెంటనే పార్లమెంట్లో ఏదైతే ఆయన హౌస్ ఉందో ఆ హౌస్ను ఖాళీ చేయించడం జరిగిందన్న మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కానీ అదే గులాబీ నవాజ్ ఆజాద్ పార్లమెంట్ సభ్యుడు కాకపోయినప్పుడు కూడా ఆయన పార్లమెంట్ హౌస్లో కొనసాగిన విషయాన్ని కూడా మనం అందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు సిబిఐ కేసులు ప్రయోగించి అనేక మంది అవినీతి పనులను ఏదైతే సువేంద్ర అధికారి కావచ్చు, లేకపోతే అస్సాం ముఖ్యమంత్రి బిశ్వాస్ కావచ్చు, లేకపోతే అజిత్ పవార్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏసీబీ కేసు మన దగ్గర ఏదైతే సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా ఏసీబీ కేసులుంటే బీజేపీలో చేర్చుకున్న తర్వాత పునీతులైన ఇదే నా చట్టం పరిపాలన చేసే విధానం అని చెప్పి మేము మనందరం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందని మాట చెప్తూ, డాక్టర్ అంబేద్కర్ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి గుడికి, బడికి, విద్యకు, వికాసానికి దూరం చేయబడ్డ ఈ సమాజానికి భారత రాజ్యాంగం రాసే స్థాయికి ఎదిగిండు. ఆ భారత రాజ్యాంగంలో అనేక రకాల అంశాలను చొప్పించడం జరిగింది. దాని మేరకు ఇలా పాలన జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు కూడా ఈనాడు అంబేద్కర్ ఏదైతే కోరిండో సమన్యాయం, సామాజిక న్యాయాన్ని కోరుతూ ఈ దేశంలో కులగణన ఏర్పాటు చేసి ఆ కులాల నిష్పత్తి ప్రకారం విద్యలో, వికాసంలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో అవకాశం చెప్పేది రాహుల్ గాంధీ గారు కోరుతున్నాడో అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి భారతదేశంలో మొట్టమొదటిసారి ఏదైతే కుల జనగణన స్టార్ట్ చేసిన గ్రేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కోరుకున్న అంశాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రారంభం చేసిన మాట మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ, ఏది ఏమైనప్పుడు కూడా భారతదేశంలో రాహుల్ గాంధీ ఏదైతుండో రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని ఈనాడు భారతదేశంలో విస్తృత ప్రచారం చేస్తూ ఉండు. ఆయన ఆలోచన మేరకే భారత రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే కార్యక్రమంలో నేను గత 10 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఉన్నాను. రేపు కూడా పూర్తిగా ఎక్కడ కార్యక్రమం ఉంటే అక్కడ మీకు విషయం చెప్తే మిత్రుల, నేను వివాహానికి హాజరైన భారత రాజ్యాంగం పెళ్లి నూతన దంపతులకు ఇస్తూ ఉంటాను. ఇది నా హాబీ. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని పాలకుడు, పౌరుడు, ఉద్యోగి ప్రతి వారు చదవాల్సిన అవసరం ఉందనే మాట మీకు జ్ఞాపకం చేస్తూ, మిత్రులారా, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఏదైతే మహాత్మా గాంధీ వాళ్ళంతా ఆలోచన చేసి భారత రాజ్యాంగాన్ని రాశారని వాళ్ళ చెప్తూ ఆ రాజ్యం మేరకే పాలన జరుగుతూ ఉంది. ఆ రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ మత రాజ్యాన్ని ఒకే భాష, ఒకే దేశంగా పరిగణించాలని చెప్పి మోడీ కుట్ర చేస్తూ ఉండు. దాన్ని విచ్ఛిన్నం చేసే క్రమంలో రాహుల్ గాంధీ ఆహార్నిశలు కృషి చేస్తామని చెప్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తా ఉన్నాం. అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు తీర్పులు కానీ, జిల్లా కోర్టు తీర్పులు కానీ, ప్రభుత్వ యంత్రాంగంలో కానీ తెలుగులో వచ్చేటట్లుగా మీరు కృషి చేయాలా, మీరు నిర్ణయం తీసుకోవాలా, చట్టం చేయాల్సిన అవసరం ఉందనే మాటని జ్ఞాపకం చేస్తూ, ఎందుకంటే ఇలా న్యాయశాస్త్రంలో అడ్వకేట్ ఏం చెప్తుండో, ఎవరు రాస్తుండో క్లయింట్కు తెలియదు. ఆ క్లయింట్కు తెలిసే విధానాన్ని తెలుసుకోవాలంటే ఈ రాష్ట్రంలో అనేక మంది తెలుగు మాట్లాడుతారు, ఇంగ్లీష్ రాదు. క్లయింట్ అడ్వకేట్ ఏం మాట్లాడుతున్నాడు, జడ్జి ఏం తీర్పించడం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శాసనసభ చట్టం ఏం చేస్తూ కూడా తెలుసుకోవాల్సిన సామాన్య రైతుకు, గ్రామీణ ప్రజానికానికి అవసరం ఉంది. కాబట్టి తెలుగును ప్రభుత్వ యంత్రాంగంలో, న్యాయశాస్త్రంలో తెలుగులో తీర్పులు వచ్చినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేయాల్సిందిగా కోరుతూ వారిని ప్రత్యేకంగా కలిసి కూడా విజ్ఞప్తి చేస్తామని చెప్తూ సెలవు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.